హలో హాయ్ అండి. ఈరోజు నేను గోవా వెళ్ళబోతున్నాను. సో హైదరాబాద్ నుంచి ఆల్రెడీ బయలుదేరి చాలా దూరం అయితే వచ్చాను. సోలాపూర్ రోడ్ నుంచి షాంగ్లీ మీదుగా వెళ్ళాలని డిసైడ్ అయ్యామన్నమాట. ఇప్పుడైతే హనుమాన్ వాడి అని ఇట్లా సోలాపూర్కి నియర్ బై ఉన్నాం. ఒక 100 కిలోమీటర్స్ అయితే సోలాపూర్. మేము సోలాపూర్ దగ్గర ఉన్న హనుమాన్ వాడి అనే ప్లేస్ దగ్గర అయితే ఆగాము, హాల్ట్ చేశాము. కంటిన్యూస్గా ఒక 150 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన. అయితే ఈసారి నాతో పాటు జర్నీలో ఒక 3 దోస్తులు అయితే జాయిన్ అయ్యారు. అందులో ఫస్ట్ శ్రీకాంత్ గారు అనమాట. ఈయన సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కమ్ మేనేజర్, చాలా మూవీస్కి వర్క్ చేశారు. అట్లనే మనతో పాటు ఇప్పుడు అసోసియేట్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. మనోడు కూడా చాలా సినిమాలకు చేసిండు. అట్లనే ఇక్కడ రాజు గారు అని చాలా వెరీ ఫేమస్ మీడియా పర్సన్ అనమాట. ఈయన చాలా ఛానల్స్లో అయితే పనిచేసిండు. సో మేము నలుగురం కలిసి బయలుదేరినాము. ఇప్పుడు ఆన్ ద వే ఉన్నాము. నాకు తెలిసి ఇంకొక 550 కిలోమీటర్స్ అయితే ఉన్నది గోవా. చూద్దాం. ఈ జర్నీలో అయితే చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయినా. అండ్ ఇంకో విషయం, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఇది చాలా బడ్జెట్ ట్రిప్ అండి. ఒక మినిమల్ బడ్జెట్లో, ఇంత బడ్జెట్లో కూడా గోవా పోయి ఎంజాయ్ చేసి రావచ్చా అన్నట్టయితే చేసిన. ఈ ట్రిప్ బడ్జెట్ ఏంది తెలవాలంటే మీరు నా ఎపిసోడ్లన్నీ చచ్చినట్టు చూడాల్సిందే. సో చివరి ఎపిసోడ్లోనే చెప్తా. ఈ లోపల మీరైతే గెస్ చేసి కామెంట్స్లో పెట్టండి. కరెక్ట్ బడ్జెట్, నియర్ బై బడ్జెట్ ఉన్న వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ అయితే నేను ఇస్తా. యాక్చువల్గా ఈ సోలాపూర్ రోడ్ అనేది ఫస్ట్ హుబ్లీ నుంచి వెళ్దామని అనుకున్నాం, కానీ మళ్ళీ హుబల్ నుంచి పోతే రోడ్డు బాగోదేమో అని డౌట్ వేసింది. ఎందుకంటే టూ మెనీ రీల్స్ కానీ యూట్యూబ్ రివ్యూస్ కానీ అన్నీ మొత్తం సోలాపూర్ రోడ్ అని చెప్పినాయి అనమాట. ఇక మేము కూడా సర్లే అంటే అంతకుముందు కూడా వెళ్ళిన సోలాపూర్ రోడ్, అప్పుడు అయితే బాగాలేకుండే, కానీ ఇప్పుడు చూస్తున్నా కదా రోడ్డు కిరాకున్నది. ఒకసారి చూడండి. ఇప్పటివరకు అయితే మస్తు ఉన్నది. మరి ముందు ఎట్లుంటుందో నాకు ఐడియా లేదు, కానీ ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది. క్లైమేట్ కూడా అదిరిపోయింది, అసలు చల్లగా ఉన్నది. ప్లస్ మొత్తం గ్రీనరీ ఎక్స్ట్రాడినరీ ఉన్నదన్నమాట. గోవా ట్రిప్ అనగానే అందరికి గుర్తొచ్చేది మంచిగా ఈ తాగుడు ఒకటి, ఇక ఇష్టం వచ్చినట్టు ఫుడ్, ఆడ ఈడ తిరుగుడు, ఇదంతా గుర్తొస్తుంది. కానీ ఈ గోవా ట్రిప్ని మేమైతే బడ్జెట్లో ప్లాన్ చేసినాం కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేసి డిఫరెంట్గా కొత్త ఎక్స్పీరియన్స్ కావాలని కొంచెం రస్టిక్గా అయితే మార్చినాం. అందులో భాగంగా మేము ఎక్కడ బయట రెస్టారెంట్లో ఫుడ్ తినొద్దు అని ఫిక్స్ అయినాం అన్నమాట. సో ఇప్పుడు రోడ్డు పక్కన ఒక దగ్గర మేము ఇప్పుడు చేసుకొని వండుకొని తినాలని ఫిక్స్ అయినాము లంచ్ అయితే. ఒకసారి ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇక్కడైతే ఒక ప్లేస్ అనమాట. ఇది కొంచెం మంచిగా కనపడింది మాకు హైవే పక్కన. సో ఇక్కడ ఉన్న పర్సన్ని కూడా మేము అడిగినాం అనమాట, వండుకోవచ్చా ఏంటి అంటే ఆయన పెద్ద మనసుతోటి పర్లేదు వండుకోండి తినండి మంచిగా అని చెప్పిండు. మా నలభీమ పాకానికి మొత్తం సిద్ధం చేసుకుంటున్నాం అనమాట. అన్నీ మా ఫ్లాట్లోకి వెళ్ళి నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే పట్టుకొచ్చిండ్రు. ఏవైతే కుకింగ్కి కావాలనో అవన్నీ తీసుకొచ్చినాం. ఒక పోర్టబుల్ గ్యాస్ సిలిండర్ కానీ, చిన్న ప్లేట్స్, గిన్నెలు, వాటరు, ఇవన్నీ అయితే ముందే మేము ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నాము. సో మా నలభీములు సిద్ధమవుతున్నారు. ఇగో రైసు, ఆనియన్స్, ఎవ్రీథింగ్ అనమాట. నెససరీ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాం. ఆయన అసలే ఆనియన్ ఫ్యాన్. కుకింగ్ రెడీ అవుతూ ఉందన్నమాట. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఇట్లా రోడ్ ఎంబటి ఇట్లా వండుకొని తినడు. అంటే గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది, కానీ ఇట్లా ఫ్రెండ్స్తో పోయినప్పుడు కూడా, అది కూడా గోవా పోయేటప్పుడు ఇట్లా రోడ్ సైడ్ వండుకొని తింటాం అనేది ఒక న్యూ ఎక్స్పీరియన్స్. రాజుగారు చెప్పండి, ఇంతకుముందు మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండిందా ఎప్పుడైనా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను. అవుట్డోర్ వచ్చాను, ఇలా చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం. ఇది కేవలం ఎక్స్క్లూజివ్లీ క్రెడిట్స్ గోస్ టు అవినాష్. అయితే ఇట్లా అవుట్డోర్ వండుకోనికి మనకు మెయిన్ కావాల్సిన థింగ్స్ కొన్ని ఉంటాయండి, అవి నేను చెప్పేస్తా. ఫస్ట్ అయితే ఇట్లా పోర్టబుల్ గ్యాస్ సిలిండర్ ఒకటి ఉండాలి మనతో పాటు. ఒక 2 గిన్నెలు ఉంటే సరిపోతుంది, 3 ఉంటే ఇంకా మంచిది. అంటే మేము నలుగురం ఉన్నాం కాబట్టి అట్లా. కొన్ని వాటర్ అయితే మ్యాండేటరీ అండి, క్యారీ చేసుకోవాలి. దీని చూసి ఇంజన్ ఆయిల్ అనుకోండి, ఇది జస్ట్ వాషింగ్ పర్పస్ వాటర్ అనమాట అంతే. ఇక వండుకోనికైతే ఈ వాటర్ వాడతాం అనమాట, బిస్లరీ చూడండి బ్రాండెడ్. సో చాలా ఇంపార్టెంట్ వస్తువులతో పాటు ఇందాక ఒకటి మర్చిపోయినాం, అదే ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు నా చేతిలో ఉంది చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ అన్న కదా, అది ఇదే. సో ఇది ఈ పోర్టబుల్ చైర్ని అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. అరే టామ్గా భయపడకు. మేము తినేటప్పుడు వీడికి కూడా ఒక ముక్క వేస్తాం.
అయితే మా వాళ్ళకి ఒక డౌట్ వచ్చిందనమాట. ఇగో కారం ప్యాకెట్లేమో చిన్న చిన్నవి బుడ్డ తీసుకొచ్చారు, మరి ఉప్పు ప్యాకెట్ అంతెందుకు తీసుకొచ్చిందంటే ఉప్పు 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 అని చచ్చిపోతున్నాడు. ఉప్పు అంటే రాయలసీమ వాళ్ళు ఉప్పు గట్టి తింటారని మాకు తెలుసు కాబట్టి మేము ఉప్పు తీసుకొచ్చినాం. ఉప్పు ఎంత దండిగా తింటారు. ఇప్పుడు దొండకాయ బెండకాయ ఉండినప్పుడు ఉప్పు కూర చేసుకుంటే తప్పేంది, ఉప్పుని ఫ్రై చేసుకొని తింటాం అంతే కదా. జనరల్గా గోవాకి అయితే 12 గంటలు 13 గంటలు పడుతుంది, కానీ మా వంటలు కార్యక్రమాలు వీటన్నిటికీ మేమైతే 18 గంటలు పోయేటట్టు ఉన్నాం గోవాకి. తెలిసిన వాళ్ళు ఉందంటావా? పెడదాం ఫస్ట్ కొంచెం అంటుకునింది అనుకో, పిల్లలు అంటుకున్నాయి అంటే ఇంకా మొత్తాన్ని కటిట్ చేసి పొయ్యి అయితే ముట్టించినాం. వేసి పెడదాం. కట్టెల పొయ్యి మీద తిని కొన్ని యుగాలు అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఇలా ఈ గోవా ట్రిప్లో కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటాం అనేది ఒక మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఆయన చాలా ఓపికతో చాలా రుచికరమైన భోజనం వండటానికి ట్రై చేస్తున్నారు. పచ్చిమిర్చి కొత్తిమీర లాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే చెప్పినాం కదా ఇది అసలే బడ్జెట్ ట్రిప్. వావ్, అసలు గుమగుమలు అయితే అదిరిపోతున్నాయి, వంట గుమగుమలు. ఇంకా పూర్తిగా వండనే లేదు కానీ నాకైతే మస్తు స్మెల్ వస్తుంది ఇక్కడికి. వండక ముందే ఇంత వాసన వస్తుందంటే వండిన తర్వాత వచ్చే వాసనకి అసలు ఇక మేము ఇక్కడి నుంచి తిని అట్లా హైదరాబాద్ వెళ్ళిపోతామేమో. సో వెనకాల ఇద్దరు పెద్ద మనుషులు అయితే కూర్చొని చూస్తున్నారు ఈ వంట కార్యక్రమాన్ని. ఏంటి అసలు గెస్ట్లు వచ్చారు ఏంటి రెస్పాన్స్ ఏంటి తీసుకో. ఇప్పుడు మీరు చెప్పండి శ్రీకాంత్ భయ్య, మీరు ఒక గ్రామీణ వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తి, తర్వాత హైదరాబాద్ వచ్చి చాలా ఏళ్ళు గడిచిపోయింది, ఎన్నో ఏళ్ళు ఇండస్ట్రీలో పనిచేసినారు. సో మళ్ళీ ఇట్లా కట్టెల పొయ్యి మీద తింటాం ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది, తెలంగాణ. సో ఈయన కూడా ప్రభాస్ లాగా ఇంట్రోవర్ట్ అనమాట. పక్క రైస్ కూడా రెడీ అవుతుంది, కట్టెల పొయ్యి మీద ఏమో అండా బుర్జీ రెడీ అవుతుంది. చూడు ఇప్పుడు ఎలా కొడతాను చూడు, చూస్తూ ఉండాలి. అండా బుర్జీలోని ఆఖరి ఘట్టం గుడ్లను పగలగొట్టడం. ఈయనను చూస్తుంటే గుడ్లు పగలు కొట్టడంలో చాలా ప్రొఫెషనల్లా ఉన్నాడు. బూతు 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 అవినాష్ గారు మీరు బూతులు మాట్లాడుతున్నారండి. బూతులు నాకు బూతులు రావండి, వచ్చిన 1-2 మీ దగ్గరే నేర్చుకున్నాను. గాయ్స్ 5 minutesలో అండా బుర్జీ రెడీ అవుతుంది. మీ నోటికి ఇలాంటి ఫుడ్ ఎప్పుడు తిన్నావా అనిపిస్తుంటుంది. చూడండి, నిజంగా ఈ గుడ్డు పగలగొట్టే టాలెంట్ నాకైతే లేదు. నేను సింపుల్గా కత్తితో అట్లా పగలగొడతా, కానీ ఈయన 2 గుడ్లతో 2 తలకాయలని ఇలా దగ్గరకేసి కొట్టినట్టుగా కొట్టి అది చేయడం అనేది నిజంగా టాలెంట్. దానికి అండా బుర్జీ కంప్లీట్ అయింది, టేస్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ పెద్దలు శ్రీకాంత్ గారు ఉన్నారు కాబట్టి ఆయన టేస్ట్ చేస్తున్నారు. అసలు ఒక్కసారి చూడండి, గుమగుమలాడుతుంది. వావ్, బయట అడ్డమైన రెస్టారెంట్లో గలీజ్ ఫుడ్ తినే కంటే ఇది చాలా బెస్ట్ అండి. అంటే ఎప్పుడు రొటీన్గా ఏదో రెస్టారెంట్లు తింటూ గోవా పోయి ఏదో చేయటం కంటే ఈసారి కొంచెం ఆఫ్ ద బీట్ వెళ్దామని ఇట్లా డిసైడ్ అయినాం. కట్టెల పొయ్యి మీద అన్నం రెడీ. నెక్స్ట్ సో ఈ రోజుకి దిస్ ఈజ్ మై డైనింగ్ టేబుల్. ఇప్పటివరకు వంట కార్యక్రమం అయితే అయింది, ఎట్లుందో ఒకసారి టేస్ట్ చేయబోతున్నా. చాలా ఆర్గానిక్ ఉంది, చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇట్లా వండుకొని ఇంత టైం కేటాయించి వండుకొని తినటం కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని నుంచి ఎన్నో నేర్చుకుంటాం. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ అన్ యాక్షన్ ఆర్ వాట్ ఎవర్. సో ఈరోజు ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చెయ్యండి, బాగుంటుంది. ఫ్యామిలీతో అంటే చేస్తూ ఉంటారు, వనభోజనాలు అవి ఇవి ఉంటాయి, కానీ ఇట్లా రోడ్ ట్రిప్లో ఫ్రెండ్స్తో ట్రై చేయండి. ఆల్ క్రెడిట్ గోస్ టు సుప్రీం షెఫ్ రాజు గారు. సో ఇక ఇప్పుడు స్టార్ట్ అయితే మాత్రం ఆగొద్దు, డైరెక్ట్ గోవా కొట్టాల్సిందే. సో విపరీతమైన ఫాగు, గోవా అయితే ఇంకా 80 kilometers ఉంది. ఏం చేయాలో మాకు అర్థం కాలే.